ఇది తెలంగాణ బ్లడ్, భయపడే బ్లడ్ కాదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విమర్శలు వచ్చినా ముందుకే పోతాం తప్పితే వెనక్కి పోయేది లేదు. ఊరూరా బయలుదేరి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ గట్లనే ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది. విస్తరించి ఉప్పెనలా దూకాలి, డప్పుల వలె శబ్దము వై దరువులేసి కదలాలి. ఒక నిజమైనటువంటి నిబద్ధతతో కూడినటువంటి 72 గంటల నిరాహార దీక్షను నేను చేయబోతా ఉన్నాను హైదరాబాద్లో. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడానికి, మన తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలకు ఎంత అవసరం ఉంది బీసీ బిల్లు అనేటటువంటి అంశాలని ప్రపంచానికి తెలియజెప్పడానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా, తెలంగాణ బిడ్డగా, ఒక సోదరిగా నిరాహార దీక్ష 72 గంటలది 4, 5, 6 ఆగస్టు నాడు చేయబోతా ఉన్నాను. బీసీ బిల్లు సాధన కోసం ఆగస్టు 4, 5, 6 తేదీల్లో 72 గంటల దీక్ష చేస్తారన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానిపై ఒత్తిడి తెచ్చి బీసీ బిల్లు సాధించుకోవాలన్నారు కవిత. బీసీ మూమెంట్ బోనం ఎత్తుకున్నట్టే, బతుకమ్మ ఎత్తినట్టే, ఒక్కసారి ఎత్తితే దించుడు అనేది ఉండనే ఉండదు. और एक धक्का बीसी बिल पक्का।